హాయ్ అండి. రేపు ఉగాది పండుగ. ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాదిని తెలుగు కొత్త సంవత్సరం అని కూడా అంటారు. తెలుగువారి మొదటి పండుగ ఈ యొక్క కొత్త సంవత్సరం నుంచే ప్రారంభమవుతుంది. అసలు ఈ ఉగాది పండుగను ఎలా జరుపుకుంటారు? దీని వెనుక ఉన్న కథ ఏమిటి? శత్రుతువుల ఉగాది పచ్చడి దేనికి సంకేతం? ఇలాంటి ఎన్నో విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు లావణ్యశ్రీ. ముందుగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదామా మరి? ఊ అంటే నక్షత్రం, గా అంటే గమనం. నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించే రోజు ఉగాదిగా జరుపుకుంటాం. ఉగాది రోజు ముందుగా ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఇంటి ముందు రంగవల్లులతో అలంకరించి పూజ చేసుకోవాలి. ఇందులో భాగంగా గుడిలలో పంచాంగ శ్రవణం చెప్తారు. పంచాంగ శ్రవణంలో ఈ సంవత్సరం మన స్థితిగతులను ముందే తెలుసుకోవచ్చు. పంచాంగ శ్రవణంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కారణం అనే 5 అంశాల గురించి చెప్తారు. ఏదైనా నూతన పనులు ప్రారంభించాలి అంటే ఇదే మంచి రోజుగా చూస్తారు. అసలు ఉగాది పండుగను ఎందుకు జరుపుకోవాలి అంటే, పూర్వం సోమకాసురుడు అనే రాక్షసుడుండేవాడట. అతను బ్రహ్మదేవుడు ధ్యానం చేస్తుండగా అతని చేతిలో నుంచి వేదాలను దొంగలించి సముద్రంలో దాక్కుంటాడట. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి సహాయం కోరుతాడట. అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి ఆ సోమకారుడు అనే రాక్షసుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకి అప్పగించాడట. ఆ రోజు చైత్రశుద్ధ పౌర్ణమి కావడంతో బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడట. ఇక్కడ మనకి ఒక సంవత్సరం అయితే అక్కడ బ్రహ్మదేవుడికి ఒక రోజట. అలాగే ఈ ఉగాది రోజే శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహన చక్రవర్తి పట్టాభిషక్తుడైన రోజు కూడా ఇదేనట. వసంత ఋతువు చైత్రమాస పౌర్ణమి ఆదివారం రోజు ఈ సృష్టి ప్రారంభమైందట. అంతేకాకుండా ఈ ఉగాది రోజున శత్రుతులతో తయారు చేసిన ఉగాది పచ్చడి ప్రసాదంగా చేసుకొని తింటారు. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే రుచులతో ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. ఉగాది పచ్చడిలో మొదటిది తీపి. ఈ రుచి కోసం కొత్త బెల్లాన్ని ఉపయోగిస్తారు. తీపి అంటే ఇది ఆనందానికి సంకేతం. కొత్త బెల్లం ఆకలిని కలిగిస్తుంది. ఇక రెండవది పులుపు. ఈ రుచి కోసం కొత్త చింతపండుని ఉపయోగిస్తారు. పులుపు అంటే విసుగుకి సంకేతం. పులుపు జీవితంలో నేర్పుగా ఉండే పరిస్థితులను సూచిస్తుంది. చింతపండు కఫవాతాల్ని పోగొడుతుంది. ఇక మూడవది కారం. ఈ రుచి సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితిని సూచిస్తుంది. కారం శరీరంలోని క్రీములను నాశనం చేస్తుంది. ఇక నాలుగవది ఉప్పు. దీనినే లవణం అని కూడా అంటారు. ఇది రుచికి సంకేతం, అంటే ఉత్సాహాన్ని సూచిస్తుంది. ఇక ఐదవది చేదు. ఈ రుచి కోసం వేప పువ్వుని ఉపయోగిస్తారు. ఇది జీవితంలో కలిగే బాధలకి, దుఃఖానికి సంకేతం. ఈ వేప పువ్వు శరీర ఆరోగ్యానికి కూడా పలు విధాలుగా మేలు చేస్తుంది. ఇక చివరిది వగరు. ఈ రుచి కోసం పచ్చడి మామిడికాయను ఉపయోగిస్తారు. ఉగాది మామిడి సీజన్ ప్రారంభాన్ని తెలుపుతుంది. మామిడి మన జీవితంలో ఆశ్చర్యకరమైన మూలకాన్ని సూచిస్తుంది మరియు ఆ వ్యక్తి దానికోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇది ఎండదెబ్బ నుండి మేలు చేస్తుంది. ఇలా వీటన్నిటినీ కలిపి ఉగాది పచ్చడిగా చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఈ శ్లోకం చెబుతూ తాగాలి. శతాయు వజ్రదేహాయ సర్వస్వం పత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. దీని అర్థం ఏమిటి అంటే, 100 ఏళ్ల పాటు వజ్రదేహంతో ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలని కోరుకోవడం. చూసారా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ లావణ్యశ్రీ.